Jungle. వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని సర్వాయిపేట సర్పంచ్ లంగారి రాజు కాళేశ్వరం టీవీతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ప్రతి సమస్యను వివరించారు. సైడ్ కాలువలు లేవు, పొలాలకు వెళ్ళడానికి రోడ్డు లేదు, గంగమ్మ ఇంటి నుండి వాగు వరకు రోడ్డు, కాలనీని ఇందిరమ్మ ఇండ్లు 5 మంజూరైనవి, అందరూ నిర్మించుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో చాలామంది పేద ప్రజలు ఉన్నారు. ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి భారీ మొత్తంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేటట్లు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకరయ్య, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమల మండలం సర్వాయిపేట గ్రామ సర్పంచ్గా నేను కొనసాగుతున్నాను. ఇప్పటి వరకు మేము గ్రామ సభలో తీర్మానం చేసుకొని, నేను గెలిచిన తర్వాత మొదటి గ్రామ సభలో మోటార్ ఖరాబు కావడం జరిగింది. దానిని కొత్త మోటార్ తెచ్చి పెట్టినాం. ప్రతి గ్రామ సభలో కొన్ని సమస్యలు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి సమస్యని మేము పరిష్కరించాము. మాకు శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారు, మా ఐటీ మినిస్టర్ గారి 5 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. మొదటి విడతలో ఆ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు 2 స్లాబ్ లెవెల్, 2 బేస్మెంట్ లెవెల్, 1 గోడల వరకు అయింది. వారికి మా సర్వాయిపేటలో చేన్లలోకి వెళ్ళే దారి సరిగ్గా లేకపోవడం, బీటీ రోడ్డు శాంక్షన్ కొరకు మేము సార్ దృష్టికి తీసుకెళ్ళినాం. సార్ కూడా స్పందించారు. వచ్చే దాంట్లో మేము తప్పకుండా మీకు చేన్లోకి వెళ్ళడానికి రోడ్డు శాంక్షన్ అయితే అట్లా చూస్తామన్నారు. మొన్న 5 లక్షలు 100 మీటర్ల రోడ్డును కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇండ్ల విషయంలో మా సర్వాయిపేటలో పేదవారు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు సార్ మొదటి విడతలో మాకు 5 వచ్చినాయి సార్, కొంచెం చూడాలి సార్ అంటే స్పందించారు. వెంబడే ఏం పర్వాలేదు, సెకండ్ విడతలో మీకు ఎక్కువనే ఇస్తా అన్నారు. గుడిసెలు ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని సార్ చెప్పడం జరిగింది. ప్రతిదీ సంక్షేమ పథకాలు అనేటివి ప్రతి ఒక్క పేదింటికి చేరేలా చూడాలని మమ్మల్ని ఆదేశించారు ఐటీ మినిస్టర్ గారు. పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు చాలా ఎక్కువ